చచ్చిపోతారు. ఈరోజు నా బర్త్డే. ఆల్రెడీ నిన్న లైవ్లో వాగాను, ఆయన కూడా అన్నీ అన్నారు. సో ఎప్పుడులాగే ఆయన నా బర్త్డే మర్చిపోయాడు. నేనైతే రెడీ అయ్యాను, ఆయన గుడికి వెళ్తున్నాను అనమాట. ఎలా ఎప్పుడు ఈ మధ్యకాలంలో నేను అప్డేట్ అయిన తర్వాత ఎలా చెప్పించుకుంటున్నా తెలుసా విషెస్. మీరు చూడండి, మర్చిపోయాడు, మళ్ళీ మర్చిపోయారు. చూపిస్తాను. తేజ తేజ తీయే వీడియో చూడండి. బాబా బాబా ఎడగన్నా గుడికి వెళ్దాం. నేను వస్తాను గుడికి. నేను వస్తాను గుడికి. సరే దా అయితే మరి రెడీ అవ్వు వేగా. రెడీ అయ్యాను, ఆగు కూర్చో. హ్యాపీ బర్త్డే బాబా. హ్యాపీ బర్త్డే బాబా. నా బర్త్డే ఏంటి? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. పద గుడికి వెళ్దాం. నీ బర్త్డే ఇయ్యాలా? నీ బర్త్డే ఇయ్యాలా? నాకు తెలుసు. నాకు వద్దు నీ బర్త్డే విషయం. వద్దు, నువ్వు చెప్పుకో. నాకు రాత్రి అంతా ఏదో కొంచెం టెన్షన్ వీడియో కూడా తీస్తున్నాను చూసారా. ఇది నేను అడుక్కుంటున్నాను, బర్త్డే విషెస్ చెప్పమని అడుక్కుంటున్నాను. ఎంత అర్థం చేసుకుని భార్య ఎవరు నాకైతే నీ చెప్తా సుత్తిలో బర్త్డే విషెస్ నాకు వద్దు. సారీ సారీ. ఏం కావాలో చెప్పు. నాకేమొద్దు. ఏం కావాలో కొంటా. నాకు రింగ్ కావాలి. రింగ్ అయితే చాలా డబ్బులు ఎక్కువ. నాకు రింగ్ కావాలి. iPhone 17 Pro Max. ఉన్న ఐఫోన్ చాలు, ఎందుకంటే మా బాధలు తెలుసు కాబట్టి. హ్యాపీ బర్త్డే బాబా. థ్యాంక్ యూ. నీకు హ్యాపీ బర్త్డే. సిగ్గులేదు, నాకు తెలుసు. ఆడవైతే పోగొట్టుకోలేదు కదా. మొగోళ్ళు గుర్తేమంటారా, ఏదో పనులు అంటాం. అన్ని గుర్తుంటాయి. ఈ వంకెట్టుకుని బాగా చేస్తున్నారు, ఐదు చేస్తున్నారు, మామూలుగా కాదు. ఎప్పుడు ఇలాగే చెప్పాను కదా, రుజువు. ఇది నిజంగా కావాలని తీసిన వీడియో అయితే కాదు, నిజంగా జరిగిన వీడియోయే. ఎప్పుడులాగే ఇది మర్చిపోతారు. నేను అందుకే నేను రెడీ అవుతున్నాను. వర్క్ చేయించుకుంటాం దగ్గర ఉండి, ఎన్ని దిష్టు, వ్యాపారం, టెన్షన్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా. నేను అది అర్థం చేసుకునే కదా ఇలా సర్దుకుపోతున్నాను. లేదంటే గుర్తున్నమాట. అందుకే కదా నాగలాంటి భార్య నీకు వచ్చింది అదృష్టం. అందుకే కదా నాగలాంటి భార్య సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేది? పెళ్ళైన కొత్తలో మొత్తానికి ఘోరం. ఎడుతూ ఉండేదాన్ని పెళ్లి రోజు కానీ అప్డేట్ అయిపోయాను అనమాట. సో ప్రతి ఒక్కరు అప్డేట్. గయ్యాల భార్య దొరుకుంటే ఈ పరిస్థితి మామూలుగా ఉండదు. సో ఇప్పుడు గుడికి తీసుకెళ్తున్నారు సార్. నేను అడుక్కున్నాను అన్ని కూడా. అలా ఉంటుంది మన పని, మామూలుగా ఉండదు. సో ఈరోజు నేను మీషోలో అయితే ఇది బుక్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ సింపుల్గా అండ్ వీడియోస్కి రీజనబుల్ కాస్ట్లో అయితే ఇందులోనే ఉంటాయి. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇందులోంచే తీస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి స్టోన్స్ ఫుల్. ఇలా స్టోన్స్ ఉన్నది నా దగ్గర ఏ సెట్ లేదు, సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి బుక్ చేశాను. కానీ నిజంగా చాలా బాగున్నాయి కదండి. సో ఇది వచ్చేసి నాకు 414 రూపీస్ అయితే పడింది మీషోలో. అండ్ చీప్ అండ్ బెస్ట్ కదా మీషోలో, అందుకని చెప్పేసి నేను బుక్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం చెప్పాలంటే వీడియోస్కి కానీ ఏదైనా సరే నేను మీషోలోనే బుక్ చేసుకుంటాను. ఇది వచ్చి నెక్లెస్. చాలా సింపుల్గా, చాలా క్లాసీగా, చాలా నీట్గా, ఫినిషింగ్తో చాలా బాగుంది. నిజంగా గోల్డ్ ప్లేటెడ్ లాగా ఉంది. సో ఒక వయసు వచ్చిన తర్వాత మనకు అర్థమైపోతాయి అన్ని, మెచ్యూరిటీ అంటారేమో దాన్ని. సో నేను అలా అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన కాడి నుంచి అంతా హ్యాపీ అనమాట. అర్థం కాకుండా ఉన్నంతసేపు గొడవల కిందే ఉంటాయి. అర్థం చేసుకోవడం మొదలెడితే ఏమీ ఉండదన్నమాట. సరదాగా పాపం తను ఏ టెన్షన్ పడకుండా, ఆలోచన ఉండకుండా ఉండాలని నేను చూసుకుంటుంటాను. ఆలోచన అనేది బిజినెస్లోనే అప్ అండ్ డౌన్స్, టెన్షన్లు ఉంటాయి కదండి. సో అలా సరదాగా నేను ఏదో కొత్త మాట్లాడిస్తూ, ఏదో కామెడీలు వేస్తూ, సిల్లీగా మాట్లాడుతూనే ఉంటాను ఆయనతోని. సో ఎన్ని టెన్షన్లు ఉన్నా గుడికి వెళ్ళామనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. సో అలాగే మా అయ్యప్ప స్వామి టెంపుల్, అనపర్తి టెంపుల్కి అయితే తీసుకెళ్లారనమాట. వెంకటేశ్వర స్వామి గుడి తీసుకెళ్దామని అనుకున్నారు, కానీ అక్కడ జనం చూసి నళ్ళిపోయి ఇంక ఈ రోజుకి బయటకు వచ్చినట్టే మన పని అని చెప్పేసి. ఎలా ఉంది బాగుంది. ఏదైనా బాగుందని అంటాడండి మా ఆయన. బాగాలేదని అంటే రెండోసారి టిఫిన్ పెట్టను, భోజనం పెట్టను. ఆయన పోయింది కదా ఫుడ్ కట్ మరల కంట కోట్ల. అప్పుడే అయిపోయిందా? ఏదో సరదాగా కూర్చొని తిన్నా కూడా గబగబా మింగేయడమే. అయ్యో ఈరోజు బర్త్డే కదా, సో భార్య పక్కన కూర్చొని తిందా, ఏడుస్తుంది, ఏడుపు ఉంది ఇంకెందుగా
ఇడ్లీ తిన్నాను అంత బిజీ, అందుకే నేను అర్థం చేసుకున్నాను ఒక వయసుగా. నేను ఇదిగో ఇందాక వీడియో చూపించాను కదా, నాకు కనిపిస్తుందా, ఇది నెక్లెస్ మీషోలో బుక్ చేసుకున్నాను. మా సిస్టర్ కూడా తెలీదు. ఇది 414 అంటే 414 రూపాయలు పడింది. ఇంకా ఆఫరే తగ్గింది, ఇంకా నాకు ఎందుకంటే డిస్కౌంట్ లో వచ్చింది. అదే ఏమంటారు, చెప్పదులే ఆఫర్ అన్నమాట. మరి ఇప్పుడు నాకు తెలిసి నువ్వు కంగారు పడుకో, నేను ఎప్పుడైతే బుక్ చేస్తానో తర్వాత బుక్ చేసి వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోద్ది రేటు, ఇంకా పెరుగుతుంది. ఎలా ఉంది, బాగుందా? ఏం ఎందుకు లేక గోల్డ్ లా ఉంది కదా, బావగారు గిఫ్ట్ ఇచ్చారక్క. అంత దగ్గరగా చూపించి చచ్చిపోతారేమో జనాలు అనుకోండి. ఇంకా సో ఇలా చెవులీలు అయితే ఇలా వచ్చాయి, క్యూట్ గా ఉన్నాయి కదా, చాలా నైస్ గా, హెవీగా లేవు, ఇలా సింపుల్ గా రెడీ అవ్వడానికి బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి రాగి ఇడ్లీ అనమాట అండి, సోడిపిండి ఇడ్లీ, రాగి ఇడ్లీ. సో ఇడ్లీ పిండిలో రాగి పిండి కలిపేసాను, సో అదే రాగి ఇడ్లీ అయిపోయింది. సో చాలా రోజుల నుంచి ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. ఏదో అప్పుడప్పుడైనా కొంచెం ఆరోగ్యంగా చేస్తే వీడియోలు మీరు కూడా ఆరోగ్యంగా పాటింటారు కదా అని చేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యం గురించి పట్టించాట నేను చెప్తుంటే నాకే నవ్వుతుంది, ఎందుకంటే ఆరోగ్యం గురించి పట్టించుకోండి నేనే. సో అదండి. Start. ఎల్కేజీలో పడండి. Start. వెనకరా మధ్యలో అక్కడండి వెళ్ళిపోకముందు. Start. చాలా టైర్డ్ అయిపోయాను నిజంగా, చెప్తే నమ్మని లేకపోతే లేదు, కానీ చేసింది ఏ పని చేయలేదు నేను ఈరోజు. కానీ వీడియో ఎడిటింగ్ తో సరిపోయినా. చెప్పండి, ఏదో చండపిల్లలాగా ఇష్టం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. అలాగని అన్నాను కానీ నిజంగా ఆగండ్రా, అలాగని అన్నాను కానీ నిజంగా తేపోయి ఉంటే మా పిల్లలు కేక్ కటింగ్ అని తెచ్చారు కానీ నాకు నిజంగా చెప్పాలంటే నాకు కేక్ కటింగ్ అసలు ఇష్టం అవ్వలేదు. ఎందుకంటే అదంతా పెంట చేసి అంతా చిరాకు అయిపోతే మళ్ళీ మనమే చేసుకోవాలి కదా లేడీస్ అని. ఇంకా అలా అనిపించింది. ఇంకా మా పిల్లలు ఏంటంటే మొత్తం అంతా కేక్ మీద ఉందా ఇంట్రెస్ట్ అంతా కూడా. మా ఓడేంటంటే ముందు అది ఎప్పుడు వెలిగించి పక్కన పడేద్దామా అని అనుకున్నాడు. సో మా ఇంట్లో అందరికంటే మా సుశాంతే చిన్నోడు అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మేము 3వ వాళ్ళం కాబట్టి పెద్దోడు అవ్వాలి. మా పక్కన ఉన్న చూడండి మా తోడుకోళ్ళగారి అబ్బాయి వాళ్ళందరికంటే పెద్దోడు అవ్వాలన్నమాట. కాకపోతే లేట్గా పుట్టాడు అందరికంటే ఇంట్లో. సో లేట్గా పుట్టడం వల్ల ఇంకా అందరూ కొంచెం గారాభంగా చూడడం వల్ల వెంటనే కోపం, వెంటనే చిరాకు, నాకు భయం అనమాట ఎక్కడ కోపడిపోతాడా అని చెప్పేసి. అందుకే నేనేమనను. ఏదో స్పెషల్ డేస్ అన్నీ కాదు కానండి, సంవత్సరానికి ఒక రోజు ఏదో సరదాగా ఇలా చేసుకుంటాం కదా. అండ్ మా బావ ఏంటంటే ఏదైనా ఒక విషెస్ చెప్తే చాలు ఆయన చెప్పేసి సరదా పడిపోతాను. ఆయన ఏంటంటే ఆ రోజు ప్రత్యేకించి మర్చిపోతూ ఉంటారు. అండ్ స్టార్టింగ్ ఏంటంటే అప్పుడు చిన్న వయసులో ఉండడం వల్ల నాకు ఏంటంటే తెలిసేది కాదు, ఉండే కొద్దీ నేనే అర్థం చేసుకున్నాను. ఇంకా ప్రత్యేకమైన రోజులు ఆయన బర్త్డే ఏంటంటే నేను ఇంకా బాగా చేస్తాను. మామూలుగా అయితే నేను ఏదంటే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆయన నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ ఒక్కోసారి నేను ఏడ్చాను. కానీ తర్వాత అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక ప్రేమ, బాధ్యత అన్నీ ఏర్పడి ఇంకా పిల్లలకని ఆయనకని చూసుకోవడం మొదలు పెడతాను. నేను ఎక్కువ సరదాగా ఆయన ఏడిపించినట్టు చేస్తూ ఉంటాను, ఒక ఫన్ క్రియేట్ అవ్వడానికి. ఆయన కూడా నన్ను ఏమనరు, ఆయన సపోర్ట్ చేస్తారంతే. ఎందుకంటే మేము మామూలుగా అయితే ఇంకా చాలా సరదాగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ బావ, చాలా బాగుంది బావ. సర్ప్రైజ్ నాకు ఇచ్చేది, ఓకే నో యూస్ వాడు విండండి. బావా నా గిఫ్ట్, ఇప్పుడు నేను బావా గిఫ్ట్ గడుచుకుంటే ఏం చేస్తా మీకు లాంటి
మా సుశాంత్ నాకు గిఫ్ట్ అబ్బా మా యోజిత్ గిఫ్ట్ చూసారా బావా నువ్వు వేస్ట్ బావా అని